బాబు అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడినట్లేదు, ఇక్కడ కూడా మాట్లాడినకపోతే ఎంతకంటే దారుణం ఏమనుందో చెప్పండి. సీఎం గారు మాట్లాడితే 2 గంటలు 3 గంటలు అలా పెట్టుకుని ఉంటారు. మేము 5 నిమిషాలు మాట్లాడితే మీరు తొందరగా చెప్పమంటారు. అరే న్యాయం ఉండాలబ్బా ఎవరికన్నా. అందరికీ నమస్కారం. ఇప్పుడు మిత్రులు పట్టిసీమ మీద సిబిఐ ఎంక్వైరీ వేశారు, వేయమని కోరటం జరిగింది అని చెప్పి ఇందాక మాట్లాడటం జరిగింది. నిజం, సిబిఐ ఎంక్వైరీ వేయాలి ప్రభుత్వం. కారణం ఏంటంటే క్లియర్ కట్గా ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలు ఉండాలనంటే ఆధారాలు బయట పెట్టడానికి ఒక ఇంజనీరే అయ్యి ఉండవలసిన అవసరం లేదు, మీరు కూడా పెట్టచ్చు. ఒక ఛానల్ పత్రికే మిత్రుడు కానీ ఒక కెమెరా పట్టుకున్న కొంత అవగాహన ఉన్నవారు కూడా దాన్ని పట్టుకోవచ్చు. ఒక్కటే సింపుల్ ఇష్యూ, ఏదైతే పట్టిసీమలో టెండర్లో లేబర్ సెస్ 14,22,00,000 రూపాయలు టెండర్ కండిషన్ ప్రకారము రికవరీ చేయాలి. రికవరీ చేశారు, తర్వాత ఇచ్చేశారు. అదేంట్రా బాబు ఇచ్చేశారని అంటే టెండర్ కండిషన్ ప్రకారము చేశామంటున్నారు. మీరు ఇది ఒక్కటే అడగండి. ఇంకా మిగిలిన డీటెయిల్స్ కొంచెం టెక్నికల్గా ఉన్నాయి కాబట్టి అది డెప్త్లోకి పోవాలి. మనము డయాఫ్రమ్ వాలంటే 30 మీటర్లు 28 మీటర్లు వెళ్ళాలి, అంత డెప్త్ మీరు వెళ్ళొద్దు. మీరు ఊరికే పాయితే ఒకటే మీకు చెప్తున్నా, ఆ డెప్త్లోకి పోయి మేము చూస్తాం. ఇది ఒక్కటే మీరు సహాయం చేయండి, అడగండి ప్రభుత్వాన్ని. 14,22,00,000 రూపాయలు లేబర్ సెస్ నిమిత్తము కాంట్రాక్టర్కి పే చేశారా లేదా, అది టెండర్ కండిషన్స్ ప్రకారము చెయ్యొచ్చా లేదా, అంతే. వన్ సింపుల్ థింగ్ మీరు అడగండి. వాళ్ళు చెప్పిన సమాధానం బట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలా లేదా అనేది మీరే నిర్ణయించవచ్చు. చాలా క్లియర్గా చెప్పాను. ఇప్పటికీ కూడా సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి. లేకపోతే సిబిఐ ఎంక్వైరీ వేయడానికి ముఖ్యమంత్రి గారికి ఏదన్నా మొహమాటం అడ్డు వస్తే సిట్టింగ్ జడ్జి గారి చేత, నిపుణులైన ఇంజనీరింగ్ వ్యవస్థలో అనుభవం ఉన్న వారి చేత ఎంక్వైరీ వేయమనండి. ఈ రెండూ కూడా వేయకపోతే తర్వాత ఏమి చేయాలో చూద్దాం. ముందు చెప్పవలసిన బాధ్యత ఉంది. ఇదివరకు విశాఖపట్నం భూ కుంభకోణం పైన కూడా నేను పెద్ద ఎత్తున ఆందోళన చేయటం అందరికీ తెలుసున్న విషయం. అప్పుడు మేము మిత్రపక్షంలో ఉన్నాం, అప్పుడు కూడా చేశాను. గౌరవ ముఖ్యమంత్రి గారు మా వినతిని అంగీకరించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. ఇన్వెస్టిగేషన్ టీం రిపోర్ట్ ఇచ్చింది. బయట పెట్టడానికి భయపడుతుంది ప్రభుత్వం. అరే ఎందుకు భయపడుతున్నారు, ధైర్యంగా బయట పెట్టండి అని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులపైనే కాకుండా పాత్రికేయ మిత్రులపైన కూడా ఉంది. కొంత రెస్పాన్సిబిలిటీ దయచేసి మీరు కూడా తీసుకోండి. ఇందాక చెప్పిన విధంగా లేబర్ సెస్ రికవరీ చేశారా లేదా, చేసిన తర్వాత మీరు మళ్ళీ వెనక్కి ఎందుకు ఇచ్చేశారు, ఇది ఒకటే అడగండి చాలు, మిగిలిన తర్వాత చూద్దాం. అట్లాగే ఇప్పుడు కొత్తగా క్యాగ్ రిపోర్టు ప్రకారము ఎన్నో కుంభకోణాల కింద వాళ్ళు చూపించారు, ఎన్నో అవకతవకలు జరిగినట్టుగా చూపించారు. ఎగ్జాంపుల్ సింపుల్గా అర్థమవటానికి చెప్తున్నా. నీరు చెట్టు కార్యక్రమం, అయితే మట్టి నీరు కార్యక్రమం, లేకపోతే చెట్టు నీరు కార్యక్రమం 135 కోట్ల రూపాయల ముందు కేటాయిస్తే ఫైనల్గా అయ్యేటప్పటికి 1242 కోట్ల రూపాయలు అయింది. అంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఇచ్చారు. అసలు ఈ చెట్టు నీరు కార్యక్రమం కానీ
ఈ నీరు చెట్టు కార్యక్రమం కానీ అసలు జరిగేది ఏంటో మీకైతే ఏమన్నా అవగాహన ఉందా అని అడుగుతున్నా. దాంట్లో చెరువుల్లో ఉన్న మట్టిని తీయటము, దాని ప్రకారము డబ్బులు ఇవ్వటము. ఎక్కడైనా సరే కాంపిటేటివ్ టెండర్ బిడ్డింగ్ వేశారా? ఆన్లైన్లో పెట్టి టెండర్లు మన జీవీఎంసీలో 5 లక్షలు 10 లక్షల రూపాయలు కూడా ఆన్లైన్లో పెట్టి కాంపిటేటివ్ బిడ్డింగ్ ఇస్తారు. ఈ చెట్టు నీరు కార్యక్రమంలో అన్ని నామినేషన్ పద్ధతే. మనకి కావలసిన వాడు మన పార్టీ వ్యక్తి అంటే గీసే సంతకం ఇచ్చే 10 లక్షలు, గీసే సంతకం ఇచ్చే 10 లక్షలు నామినేషన్. అరే దోచుకోవడానికి కూడా కొంత పద్ధతులు ఉంటాయి. అడ్డగోలుగా చేస్తున్నారనేది క్యాగ్ రిపోర్ట్ చెప్పింది. కానీ అందరి నాయకులకి కూడా వాళ్ళు గుండెల మీద చెయ్యేసుకుని దీంట్లో అవినీతి లేదు అని చెప్పమనండి. నేను చెప్తున్నా, ఏదైతే 1242 కోట్ల రూపాయలు ఖర్చు అయిందో దాంట్లో ఎంతో కొంత పని అయింది. పని అవ్వలేదని చెప్పలా, పని అయింది. మెజారిటీ స్వాహా కూడా అయింది. రెండూ ఉంటాయి. ఎందుకంటే ఒట్టి స్వాహా అయితే అడ్డంగా దొరికిపోతాం. కాబట్టి కొంచెం అది కొంచెం ఇది ఉండాలి. అదే జరుగుతుంది. నాయకులకు తెలుసు, మనమేమి పెద్ద దీనికి ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక దగ్గరలో ఉన్న నియోజకవర్గంలో మా ఫ్రెండ్కి మట్టి కావాలి అంటే అక్కడ చెరువులో మట్టి తీసుకునే దానికి ఎట్లాగా ప్రభుత్వమే డబ్బు కాంట్రాక్టర్కి ఇస్తుంది కదా, దాని బదులు మేమే తవ్వుకుని పర్మిషన్ కావాలని అడిగితే, అరే మట్టి తీసుకునే దానికి కూడా పర్మిషన్, ఏ పర్మిషన్? మామూలుగా సంతకం పర్మిషన్ కాదు, మళ్ళీ డబ్బులు ఇచ్చుకోవాలి. అటువంటి పరిస్థితులు. ఇంకా నేను ఎక్కువ మాట్లాడితే చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది. మీకంతా ఒక దాంతో వేసేయకూడదు, చాలా ప్రాబ్లం వస్తుంది, బాగోదు. కాబట్టి కానీ వాస్తవం చెప్తున్నాం. అరే స్పీకర్ గారు కూడా ఆయన చూస్తే జాలేసింది. పెద్ద ఆయన మీద నేను మాట్లాడకూడదు, ఎందుకంటే మళ్ళీ కేసులు పెడతారో నాకు తెలియదు. కాబట్టి కానీ నల్ల బ్యాడ్జ్ పెట్టుకుని గౌరవ స్పీకర్ గారు అది చేయొచ్చా లేదా అనేది నాకు తెలియదు. అది చేయొచ్చు అని అనుకుంటే నిరసన కార్యక్రమంలో గౌరవనీయులైన స్పీకర్ గారు కూడా పాల్గొనొచ్చు అని అనుకుంటే నాకు తెలియదు. చెట్లు ఎక్కేటప్పుడు ఫోటో షూటింగ్, అరే జెన్యూన్గా వెళ్ళి దండం పెట్టుకుంటే తప్పులేదు. అది అది ఎవరో గౌరవంగా చేయొచ్చు. ఇలా పట్టుకుని మళ్ళీ ఇలా చూసి కెమెరా క్లిక్ మళ్ళీ ఇలా తిప్పి, వాట్ ఈస్ దిస్? రాజకీయంలో బ్రహ్మాండంగా యాక్షన్ చేయగలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు, నిజంగానే చెప్తున్నా. కానీ ఎవరైతే డైరెక్షన్ ఇస్తున్నారో ఆ డైరెక్టర్ని మాత్రం చాలా తప్పు చేస్తున్నారు డైరెక్టర్. ఎందుకంటే ఇంత పెద్ద ముఖ్యమంత్రి గారిని 3-4 సార్లు మెట్ల పైన ఇలా చేయమంటాం అనేది తప్పది. 14,22,00,000 రికవరీ చేసేయరు, తర్వాత మళ్ళీ డబ్బు వెనక్కి ఇచ్చారా లేదని అడగండి. ఒక్క క్వశ్చన్ అంతే. దుప్పూడి ప్రభాకర్ గారు చేసిన దానికి నేను రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను రెస్పాండ్ అవుతాను ఎవరికి? గౌరవ ముఖ్యమంత్రి గారికి. శాసనసభ పక్ష నేత నేను, భారతీయ జనతా పార్టీకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.